నమస్తే, వెల్కమ్ టు విజిల్. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం. ఇప్పుడు ఈ వార్త అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో పాటు మీడియా ఛానల్స్లో కూడా హల్చల్ చేస్తోంది. ఒక ట్రైనీ ఐపీఎస్ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సి వచ్చింది అని, తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు నిజంగా ఆరోపణలే అయితే ఆత్మహత్యాయత్నం ఎందుకు? సో ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ముందుగా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఎప్పటికైనా సరే న్యాయం గెలుస్తుంది, చట్టంపై నాకు నమ్మకం ఉంది అని. న్యాయం గెలుస్తుంది అని అంటే నేను తప్పు చేయలేదు, నేను న్యాయంగానే ఉన్నాను, న్యాయం గెలుస్తుందని ఒక అంత నమ్మకం ధీమా వ్యక్తం చేసిన వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ఎందుకు వెళ్ళారు? ఈ ఉదయ్ కృష్ణారెడ్డి నేపథ్యం చూసుకుంటే చిన్నతనం నుంచే తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులను కోల్పోయారు, నానమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర సంథింగ్ ఆవిడ అండర్లో ఆయన పెరుగుతూ వచ్చారు. అలాగే వాళ్ళకి పెద్దగా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. నానమ్మ గారు చిన్న వ్యాపారం, కూరగాయల వ్యాపారం చేసుకుంటూనే ఈ ఉదయ్ కృష్ణారెడ్డిని బాల్యం నుంచి చదివించేంత వరకు తను ఆలనా పాలనా చూసుకుంటూ వచ్చారు. ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కూడా అదే కూరగాయల వ్యాపారం చేశాడు అని కూడా మనకి సమాచారం అందుతుంది. మరి అంత కష్టంతో పైకొచ్చి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని కష్టపడి కసితో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా కూడా ఇక్కడ వరకు ఆయన వచ్చి ఒక ట్రైనీ ఐపీఎస్గా ఉండి ఇలాంటి లైంగిక వేధింపులకు ఎందుకు పాల్పడ్డాడు? తన మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే ఆ ట్రైనీ ఐపీఎస్ మహిళ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. తను ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి అలాగే ఎన్పిఏలో ఎంక్వైరీ అయిన తర్వాత అంటే కంప్లైంట్ ఈ ట్రైనీ మహిళా ఐపీఎస్ కంప్లైంట్ చేయడంతో వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేశారు. నిజం అని ప్రూవ్ చేసుకున్న తర్వాత అంటే సీసీ కెమెరాల ఆధారంగా ఈ ఆరోపణలన్నీ వాస్తవమని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ అత్తాపూర్లో పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదయ్యాయి ఈ ఉదయ్ కృష్ణారెడ్డి మీద. సో అవన్నీ వాస్తవాలని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే పోలీసులు కేసులు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అలాగే నేషనల్ పోలీస్ అకాడమీ కూడా తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేసింది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏ ధైర్యంతో ఆయన ధీమా వ్యక్తం చేశారు? న్యాయం గెలుస్తుంది, చట్టం మీద నమ్మకం ఉంది అని చెప్పి అంటూనే ఈ ఆత్మహత్యాయత్నం చేశారు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కష్టము, అది కూడా ఫస్ట్ కానిస్టేబుల్గా వచ్చి ఎవరో అతన్ని ఒక సిఐ హేళన చేశారను, అవమానపరిచారను, నేను ఎలా అయినా సరే కష్టపడి ఐపీఎస్ అవ్వాల్సిందే అని ఆ కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేశారట 2018లో. అప్పటి నుంచి కష్టపడి చదివి వెంటనే ఏం రాలేదు, చాలా కష్టపడ్డారు. 3 and 4 times అటెంప్ట్ చేసినా కూడా రాలేదు. 5th time ఓకే అయ్యింది అని కూడా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. సో అంత కష్టపడి ఒక ట్రైనీ ఐపీఎస్గా ఉండి కొంతకాలంలోనే బాధ్యతలు తీసుకొని ఇలాంటి అరాచకాలు, అన్యాయాలు, దారుణాలు జరుగుతున్నవి అరికట్టాల్సిన అధికారిగా ఉండబోతూ ఉన్న ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఇలాంటి పనులకి ఎలా పాల్పడ్డాడు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. అండ్ అలాగే ఈ మహిళ వైపు ఆలోచిస్తే ఈ ఐపీఎస్ అనగానే ఏంటి? ఒక బాధ్యత గల ఉద్యోగం. ఆ స్థానంలో ఉన్న మహిళకే ఇలాంటి హెరాస్మెంట్ జరిగితే మరి సామాన్య మహిళ సంగతి ఏంటి? తనని ఏ విధంగా చూసుకోవాలి? అలాంటి వాళ్ళని ఎలా రక్షించుకోవాలి? మరి ట్రైనీ ఐపీఎస్గా ఉన్న మహిళకే కత్తితో చంపేస్తా అనే బెదిరింపులు, సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది అంటే ఒక సామాన్య మహిళ ఏ విధంగా ఈ సమాజాన్ని ఫేస్ చేయాలి? ఈ సమాజంలో ఎలా బ్రతకాలి? తనకి ఎలా ప్రొటెక్షన్ ఉంటుంది? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎవరైతే ఎన్పిఏలో ఉన్న అధికారులు తనని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరి డాక్టర్స్తో మాట్లాడము, ఆరోగ్య సమాచారం తెలుసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. మొత్తంగా అతను కొంత మనస్తాపం చెంది కొంచెం డిప్రెషన్కి లోనయ్యి వారి బంధువుల ఇంట్లో, హైదరాబాద్లో ఉన్న మోతీనగర్లో వాళ్ళ బంధువుల ఇంట్లో ఉన్నాడు. అక్కడే శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశాడు. ప్రస్తుతానికి నిలకడగా ఉంది. మొత్తంగా తన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇది తాత్కాలిక సస్పెన్షనా, పూర్తి సస్పెన్షనా? ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది కాబట్టి కొంతగా అయితే వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అలాగే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఎలాంటి రిజల్ట్ ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి రిజల్ట్ వస్తుంది అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిన సమయం అయితే ఉంది. థ్యాంక్ యూ.